మంత్రి కొండ సురేఖకు ఆర్ఎస్ కౌంటర్. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కాల్ ఇద్దాం. ప్రవీణ్ ఫోన్ లిఫ్ట్ ఒకసారి, లైన్లో తీసుకో ఒకసారి. ఒక్కసారి ప్రయత్నం చేసి మాట్లాడదాం, ఎందుకంటే లైవ్లోకి బాగా ట్రోల్ నడుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మాజీ ఐపీఎస్ గారు, బీఆర్ఎస్ లీడర్. కొండ సురేఖ వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఏంటో మీకు తెలియదు అని ధ్వజమెత్తారు. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే మీకు తెలుసా అని మండిపడ్డారు. ఓరుగల్లు నగరంలో ఎంతోమంది విద్యార్థుల జీవితాలు నాశనం చేసిన మీకు నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత ఏమాత్రం లేదు మంత్రి గారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. కేటీఆర్ గురుకుల బాట అనగానే వెన్నుల చలిపుడుతుందా రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. దమ్ముంటే మీరు గురుకులాల మీద బహిరంగ చర్చకు రాండి, అంతేకాని మత్తులో ఉన్న మీ మతి స్థీమిత లేని మంత్రులను భజంత్రులను పంపించి నవ్వుల పాలు కాకండి అని ఆయనే స్పష్టంగా చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. ఎందుకోసం అంటే ఇలా చాలా వరకు మంత్రులు నిజంగా మంత్రులకు ఎవరి మీద మాట్లాడాలి, ఎవరి కోసం మాట్లాడాలి, ఎవరి మీద మాట్లాడితే బాగుంటుంది, ఎవరి అభిప్రాయాలతో మాట్లాడాలి, సీఎం గారి ఆదేశాలు ఎంతవరకు ఇస్తున్నారు, సీఎం గారికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఏ మంత్రి ఏ ప్రకటన చేయాలని ఇప్పటికీ కూడా స్పష్టతమైనటువంటి ఆదేశాలు లేవు. ఇది ఆన్ ద రికార్డ్. రేవంత్ రెడ్డి ఒక్కడే కష్టపడి, రేవంత్ రెడ్డి ఒక్కడే నిద్ర మాని, రేవంత్ రెడ్డి ఒక్కడే నిరంతర శ్రమపడి, రేవంత్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాలపై మోసి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి ఇవాళ ఉన్నటువంటి పులి నోట్లో తలకాయ పెట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి సాధించుకున్నటువంటి ఫలితము ఇవాళ మంత్రుల దగ్గర లేకుండా పోయింది. ఇవాళ మంత్రులు వాళ్ళు పరువు తీసే విధంగా ఉన్నారు. ఒక మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడదు, ఒక మంత్రికి నిజంగా సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ లేదో వాళ్ళు మాట్లాడుతుంటారు, ఒక మంత్రికి ఇష్టానుసారంగా మాట్లాడదు, ఇంకో మంత్రి సెటిల్మెంట్ చేస్తారు, ఇంకో మంత్రి నిజంగా ఫైనల్ చేస్తారు, ఇంకో మంత్రి నిజంగా నేనే సీఎం అవుతాను అంటారని చెప్పుకుంటారు. ఎంత ఇబ్బందికరమైనది. అది ఎవరికి నష్టం? కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కుటుంబానికి నష్టము. ఇక్కడ చేసేటువంటి ఈ రాజకీయాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ కుటుంబము, రాహుల్ గాంధీ కుటుంబము, రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయ్యేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి తనం. ఇవాళ రాహుల్ గాంధీని చూసి ఇవాళ ఓటేసినటువంటి ప్రజలు ఇవాళ ఈ నాయకులను చూసి ఓటేసిలా. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా ఓడిపోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రజలు ఎంత వ్యతిరేకత అంత వ్యతిరేకత, అంత భయంకర పరిస్థితులు ఉన్న తర్వాత ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇవాళ కొంత మాట్లాడే ముందు ప్రెస్ మీడియా మీదకి వచ్చి మాట్లాడదు, సోషల్ మీడియాలో పెట్టే ముందు 1కి 10 సార్లు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వాలి. ఇదే తరాలో కొండ సురేఖ గారు కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం అంటే మేడం గారు మిన్నే కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, కొండ సురేఖ మేడం కాల్ చేద్దాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏ విధంగా ఉంటుంది సందర్భంలో? మేడం గారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. లైవ్లో ప్రజల ముందు లైవ్లో చూపించేవాడిని వాళ్ళు ఏం మాట్లాడుతుండే ఏందని. ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అన్నమాట. కేసీఆర్ 10 ఏళ్ళు ఒక్క డబుల్ బెడ్రూమ్. మరి నిజంగానే చెప్తున్నా, కేసీఆర్ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే నాకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా కొన్ని గ్రామాలలో మా రిపోర్టర్లు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఉన్నారు. మరి నేను ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇలా అని చెప్తున్నాను. నిజామాబాద్ సమీపంలోని రామ్రెడ్డి గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి మళ్ళా మాట్లాడుతూ సంక్రాంతికి ఎకరానికి 7,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని మంత్రి కుమారెడ్డి వెల్లడించారు. కేసీఆర్ 10 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు ఇవ్వలేదని విమర్శించారు. మరి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే ఉన్నోళ్ళందరూ ఎక్కడ ఉన్నారో. వచ్చేలా ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభిస్తామని తెలిపారు. 7 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టాలని విమర్శించారు. ఇక్కడ ఎంత మైనా చూడు, ఇక్కడ ఒక్క 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదా? దేనికుంటారు? ఇప్పుడు దీని మీద సవాల్ చేస్తే పరిస్థితి ఏంది? ఎవరిని మేనేజ్ చేయాలి, ఎవరికి ప్లేస్మెంట్ చేయాలి? ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదా? ఒక్క డబుల్ బెడ్రూమ్, కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చిల్లన్నా అయిపోవు. కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చి కొన్ని అమ్ముకున్నారు, కొన్ని నిజంగా హోల్లో పెట్టిళ్ళు,
వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన మిగతా వాళ్ళ సామాన్యునికి ఎవరికి ఇవ్వాలని చెప్పొచ్చు. కానీ నేను చెప్పిన 10 ఏళ్ళలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ వాళ్ళు లెక్కలు తీసి బయటకు వచ్చే వాళ్ళ పరిస్థితి అని. ఇక ఇవన్నీ ఎట్లుండే అంటే ఇవన్నీ భయంకరమైన పరిస్థితి. రమ్మన్ 7 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతానని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టని వివరించారు. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఊరికి బీట్ రోడ్ వేస్తామని, మండలం నుంచి జిల్లా కేంద్రానికి రహదారి వేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చి వచ్చిన 3 రోజుల నుంచి బాబాబొమ్మది ప్రజాప్రభుత్వం పడిపోతుందని వివరిస్తున్నారంటే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష దివాస్పై మంత్రి కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇందాక ఎక్కడో ఆయన కేసీఆర్ బొమ్మ పెట్టి దీక్ష దివాస్ అని పోస్తారు చూసిన బీఆర్ఎస్ నేతలు అడావిడి చూస్తే ఆ నవ్వల్లో ఏడవల్లో అర్థం కావడం లేదు. ఆయన గ్లూకోజ్లో విటమిన్స్ తీసుకుంటూ చేసిన దీక్ష కూడా ఇంత బిల్డపా. కేసీఆర్ దీక్షలో ఏం తీసుకున్నారో మా గోనే ప్రకాష్ రావునే అడిగితే కుళ్ళగుల్ల చెప్తాడు అంటూ కామెంట్ చేశారు. కేసీఆర్ది నకిలీ దీక్ష అంటూ వ్యాఖ్యలు చేశారు. బూస్ట్ తాగుతూ సైలెంట్ విటమిన్ తింటూ దీక్ష చేసి పెద్ద త్యాగం చేసినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. కాన్స్టిట్యూషన్ ఇచ్చేది శ్రీకాంత్ చారిది నిజమైన త్యాగం అన్నారు. తెలంగాణ ఏర్పాటు సోనియా గాంధీ నిర్ణయంతో జరిగిందన్నారు. నేను నల్గొండ చౌరస్తాలో 11 రోజులు అమర దీక్ష చేశాను. కేసీఆర్ లాగా ఎప్పుడు ప్రచారం చేసుకోలే. 3 ఏళ్ళు మంత్రి పదవి ఉండగా నేను రాజీనామా చేశాను అని మంత్రి కుమార్. అప్పుడు నువ్వు రియల్ హీరో అన్నా, ఇప్పుడు ఏమైందన్నా? మరి అప్పుడు నువ్వు రియల్ హీరో, ఇప్పుడు ఏమైపోయింది?